టెస్లా భారత్ కార్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసింది. పర్యావరణ హితమైన రవాణా వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ మార్కెట్కు టెస్లా ఓ అద్భుతమైన అవకాశం. అయితే అంతగా అభివృద్ధి చెందని రోడ్డు మార్గాలు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాల మధ్య టెస్లా ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్ కాస్మోపాలిటన్ సిటీస్ కు టెస్లా సరిగ్గా సరిపోతుందంటున్న పరిశీలకులు. ఆటో పైలట్ తో పాటు కటింగ్ ఎడ్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టెస్లా ప్రత్యేకత. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో టెస్లాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్. పర్యావరణ అనుకూలమైన రవాణా వైపు చూస్తున్న భారత్ కు టెస్లా పర్ఫెక్ట్. అద్భుతమైన ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ మాడ్యూల్ తో పాటు ఆటో పైలట్ ఫీచర్లు టెస్లా కార్లను వరల్డ్ ఫేవరెట్ చేశాయి. టెస్లాలో ఉన్న కటింగ్ ఎడ్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ డ్రైవింగ్ కంఫర్ట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా టెస్లా అంటే అందరికీ అదో మోజు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి టెక్ సావీ సిటీస్ లో టెస్లా కారు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. టెస్లాలోని ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మొబైల్లోని యాప్స్ తో ఈజీగా కాన్ఫిగర్ అవుతుంది. దీంతో రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ తో పాటు నావిగేషన్ ను మరింత ఈజీ చేస్తుంది. టెస్లా కారు భారత మార్కెట్ కు సరిగ్గా సరిపోతాయని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించుకుని పర్యావరణ అనుకూలమైన రవాణా మార్గాల వైపు మళ్లుతున్న ఇండియన్ మార్కెట్ కు ఇదో అద్భుతమైన అవకాశమనే విశ్లేషణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా కాస్మోపాలిటన్ సిటీస్ ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ఇలాంటి నగరాలకు టెస్లా లాంటి జీరో కార్బన్ ఎమిషన్ కారు ఎంతగానో సూట్ అవుతుంది. టెస్లా కార్లలో ప్రధానమైన ఆకర్షణ దాని లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటున్న సోలార్ ఎనర్జీ ఇప్పుడు టెస్లా కార్ల మార్కెట్ కు మరో అనుకూల అంశం. టెస్లా కార్ల అమ్మకాల్లో ధర కీలకమయ్యే అవకాశం. తక్కువ ధర ఉంటేనే మార్కెట్ వేగంగా విస్తరిస్తుందనే అంచనాలు. టెస్లా కార్ల అమ్మకాలు పెరగాలంటే ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ముఖ్యం. భారత రోడ్లకు అనుగుణంగా టెస్లాలో మార్పులు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారానే ఈవీ కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం. ఇండియాలో టెస్లా లాంటి కారు వేగంగా విస్తరించాలంటే దాని ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్లు సైతం అంతే వేగంగా ఏర్పాటు కావాలి. ప్రస్తుతం ఇండియాలో చాలా తక్కువగానే ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఛార్జింగ్ పాయింట్లతో కార్లను దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉండదు. ప్రతిసారి ఛార్జింగ్ అయిపోతుందా అనే భయం డ్రైవర్లను వెంటాడుతుంది. టెస్లా లాంటి ఈవీ కారు భారత్లో సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వాలు హైవేలపై ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. టెస్లా లాంటి కారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలంటే మన రోడ్లు సైతం అందుకు తగినట్లుగా అభివృద్ధి చెందాలి. టెస్లా కార్లు సాధారణంగా స్మూత్ రోడ్ల కోసం తయారు చేశారు. భారత రోడ్లపై ఇవి నడవాలంటే సస్పెన్షన్ మరింత పెంచడంతో పాటు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక టెస్లా కార్లు ఇండియాలో సక్సెస్ కావడం అనేది దాని ధరపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో లగ్జరీ కార్లు భారత కస్టమర్ల ప్రధాన డిమాండ్. ఓవైపు సుంకాల పోరులో ఇప్పటికే టెస్లా కారు ధర అమెరికాలో కన్నా ఇండియాలో 70% పెరిగింది. 60 లక్షలు పెడితే కానీ ఇండియాలో టెస్లా కార్లు దొరకని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో టెస్లా కార్లు ఎవరు కొంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెట్రోల్ ఖర్చు తగ్గుతుందనుకుంటే ఈ సుంకాల బాదుడు ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.